ఓకే. ఇప్పుడు నువ్వు ఇందాక చెప్పావు ఎవరు పట్టించుకోరు మన దగ్గర మనీ లేకపోతే అని అవును, ఇది చెప్పేసి. మాత్రం పక్కా. కొంతమంది ఎలా ఉన్నారంటే ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ ఈ సోషల్ మీడియాలో ఫేమ్ అవుతున్న వాళ్ళని ఒకప్పుడు తిట్టేవాళ్ళు ఇప్పుడు దగ్గరికి తీసుకుంటున్నారు అందరూ ఎలా మాట్లాడాలండి. అలా డిఫరెన్స్ ఏమైనా చూసావా? డాడీ చనిపోయినప్పుడు జరిగిన సిచ్యువేషన్స్ చూసాను, కి ఫేమ్ ఇప్పుడు వచ్చినాక ఫేమ్ చూసాను. ఎలా ఫేమ్ ఎలా వచ్చినాక పలకరిస్తారు చూసాను. వాళ్ళు? ఇప్పుడు నలుగురు గుర్తుపడుతూ నలుగురికి తెలుస్తుంది కదా బయట, సమాజంలో కొంచెం తెలిసినా కదా బయట, అప్పుడు వీడు మా ఓడు రా బాయ్, వీడు మా అల్లుడు అవుతాడు, వీడు మా అన్న అవుతాడు, అట్లా చెప్పుకుంటారు. మీ ఊర్లో ఎవరు లేరా నువ్వు తప్ప ఇలా కొంచెం ఫేమ్ అయిన వాళ్ళు? ఉన్నారా అచ్చుతున్నాను అన్న. ఓకే. అంటే ఆ అన్న ఎలాగో నీకు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తున్నాడు కదా. ఓన్ బ్రదర్ కన్నా ఎక్కువ చూసుకుంటాడు. ఓకే. బ్యాక్ సపోర్ట్ అంటాడు ఇక అన్ననే నాకు. మధ్యలో ఎప్పుడైనా ఏదైనా గొడవలు చిన్న చిన్న చిరాకులు వచ్చినప్పుడు అసలు నీకు కంటెంట్ చెప్పిందే నేను, అట్లా స్టార్ట్ చేయమని ఏమన్నాడు? చెప్పిందే నేను, కోపానికి వస్తాడు, నార్మల్ గా ఏమన్నా కోపానికి వస్తాడు, మళ్ళా తర్వాత కూల్ అయిపోయి బయటకు తీసుకుపోయి ఈ కంటెంట్ గురించి అయితే ఏమంటావు? నా వల్ల నువ్వు పైకి వచ్చావు అది ఏం టాపికే రాదు అసలు మా ఇద్దరి మధ్యలో, నా వల్ల నువ్వు పైకి వచ్చావు అనే టాపికే రాదు. అంటే హెల్ప్ చేసిన వాళ్ళే కొన్ని సిచ్యువేషన్ లో వాళ్ళే తొక్కేస్తా ఉంటారు కదా. అలాంటి నీకు అన్న మైండ్ సెట్ ఈ 2 years లో ఎప్పుడు అనిపించలేదా? అనిపించలేదు. ఓకే, మంచి అన్న దొరికాడైతే నీకు.